హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ క్లాస్ అనేది చూద్దాం. ఇది మనకి ఫస్ట్ క్లాస్. ఇది అంటే ఆన్లైన్ ఈ ఛానల్కి మనకి ఫస్ట్ క్లాసు. సో ఇందులో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనం డిస్కస్ చేసుకునే ఒక 2-3 క్వశ్చన్స్ అవ్వచ్చు. ఒక క్వశ్చన్లో ఆల్మోస్ట్ 10 బిట్స్ అనేది కవర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆల్మోస్ట్ 5 to 10 క్వశ్చన్స్ అనేది మీకు కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో మీరు ఫుల్ వీడియో అనేది మీరు చూడాల్సి ఉంటుంది. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా ఒక 30 బిట్స్ వరకు మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఓన్లీ ప్రజెంట్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీకే కంబైన్డ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఆప్షన్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ముందు తర్వాత అర్థమెటిక్, అలాగే రీజనింగ్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా, ఇంపార్టెంట్ మోడల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిట్స్ అన్నీ కూడా ఇండియన్ నేవీ టీఎంఎంకి యూజ్ అవుతాయి. అలాగే రైల్వేస్, మోస్ట్లీ రైల్వేస్కి అయితే 100% పక్కాగా నేను పెట్టే ప్రతి మోడల్లో మీకు ఏదో షిఫ్ట్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే 100% అనేది వస్తుంది. సో ఈ బిట్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ మీథేన్ ఇన్ బయోగ్యాస్. యాక్చువల్గా మన అట్మాస్ఫియర్లో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది అని అంటే, మన అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బిట్. మన అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అంటే నైట్రోజన్. అలాగే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే, వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ మీథేన్. అసలు బయోగ్యాస్లో మీథేన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడిగారు. ఇక్కడ మీకు చాలా డౌట్స్ రావచ్చు. మీథేన్ అనేది ఏ గ్యాస్ అని అడిగితే ఆన్సర్ బయోగ్యాస్. మీథేన్ అనేది ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అని అడుగుతారు. ఇంకో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతారు, మీథేన్ అనేది ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అంటే బయోగ్యాసా, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిందా, గ్రీన్ హౌస్ గ్యాసా, లేదంటే బోతా, నన్ ఆఫ్ ది అబోవ్ అని అడుగుతారు. సో మీథేన్ అనేది బయోగ్యాస్. యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్, CO అనమాట. కార్బన్ మోనాక్సైడ్ CO అంటే. సో ఇక్కడ మీథేన్, బయోగ్యాస్లో మీథేన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి 75% మీథేన్ అనేది ఉంటుంది. ఓకే, ఇందులో చూద్దాం. మీథేన్ ఈజ్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోగ్యాస్. సో మీథేన్ ఫార్ములా ఏంటి, CH4. అది కూడా గ్రూప్ డి లెవెల్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో మీథేన్ అనేది CH4. లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ గ్యాస్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, నైట్రోజన్, అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అంటే నైట్రోజన్. దీని ఫార్ములా ఏంటంటే N2. హైడ్రోజన్ H2, హైడ్రోజన్ సల్ఫైడ్ H2S. సో బయోగ్యాస్లో మెయిన్గా ఉండేది CH4. ఎంత పర్సంటేజ్ అంటే 50 to 75% అనేది ఉంటుంది. ఒకవేళ CO2 బయోగ్యాస్లో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడిగితే 25 to 50% ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ N2 బయోగ్యాస్లో N2 ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అడిగితే 0 to 10%. ఒకవేళ హైడ్రోజన్ అడిగితే 0 to 1%. అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ అని అడిగితే 0.1 to 0.5%. సో ఇందులో మనకి ఎన్ని బిట్స్ యాడ్ అయినాయి, ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, నైట్రోజన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించిన ఏవేవి అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉంటాయి. బయోగ్యాస్లో ఎక్కువగా ఉండే పర్సంటేజ్ ఉన్న గ్యాస్ ఏంటి అంటే మీథేన్ ఫార్ములా ఏంటి, CH4. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటి, CO2. నైట్రోజన్ ఫార్ములా ఏంటి, N2.
హైడ్రోజన్ ఫార్ములా ఏంటి H2, హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా ఏంటి H2S. ఇవన్నీ కూడా ఇంత పర్సంటేజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ ద కరెక్ట్ రెస్పాన్స్. సో ఇది ఫిజిక్స్ సంబంధించింది. ముందు మన కెమిస్ట్రీ చూస్తే ఇది ఫిజిక్స్ సంబంధించింది మనకి. ఓకే, ఫిజిక్స్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫండమెంటల్ యూనిట్స్ అని ఉంటాయి. ఫండమెంటల్ యూనిట్స్ ఇవి ఎన్ని ఉంటాయి? ఓవరాల్గా 7 ఉంటాయి. సో ఇది ఒక బిట్. ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని అని అడుగుతారు. ఎన్ని? 7. సో ఫస్ట్ లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్స్. కరెంట్కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. కరెంట్కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు డబ్ల్యూ అంటే ఏంటి? వాట్స్. కేడబ్ల్యూ అంటే కిలో వాట్స్. కేడబ్ల్యూహెచ్ అంటే కిలో వాట్ హవర్. హెచ్పి అంటే హార్స్ పవర్. సో దీనికి సంబంధించిన మనం చూసుకోవాలి. ఓకే, చూద్దాం. 1 వాట్, ఒక వాట్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్. న్యూటన్ మీటర్ పర్ సెకండ్. 1 వాట్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్. 1 కిలో వాట్ అంటే ఏంటి? కిలో అంటే 1000 ఇంటూ వాట్స్. ఓకే, కిలో వాట్ అంటే 1000 ఇంటూ వాట్స్ అనమాట. ఇది కిలో అంటే 1000. 1 కిలో వాట్ హవర్. కిలో వాట్ అంటే 1000 వాట్స్. హవర్ అంటే 1 హవర్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? హవర్ని 60 అంటే 1 హవర్ ఈక్వల్స్ టు ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. అలాగే దీన్ని జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. ఇందులో క్వశ్చన్స్ చాలా రకాలుగా అడుగుతారు. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు డాష్ అని అడుగుతారు. డైరెక్ట్గా గ్రూప్ డి లెవెల్లోనో, లేదంటే ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఏఎల్పి లెవెల్లోనో, జూనియర్ ఇంజనీర్ లెవెల్లోనో అడుగుతారు. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి గ్రూప్ డి లెవెల్లో లేదంటే టెక్నీషియన్ లెవెల్లో అడుగుతారు. 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. 1 కిలో వాట్ హవర్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. 1 కిలో వాట్ ఈక్వల్స్ టు 100,000 వాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ కూడా. సో నేను ఒక బిట్ 3 మినిట్స్ 4 మినిట్స్ చెప్తున్నానంటే దానికి కారణం ఏంటి అంటే మీకు ఈ బిట్ చూడగానే మీకు అర్థం అవ్వాలి అని. అలాగే కొన్ని ఫార్ములాస్, సపరేట్ ఫార్ములాస్ చూద్దాం. లెంత్కి యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్. కరెంట్కి యూనిట్స్ ఏంటంటే యాంపియర్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. వోల్టేజ్కి వోల్ట్స్. సో ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లేటెస్ట్ issued bank notes in the denomination of 50 rupees by RBI have what motif on the reverse side. అంటే మనకి ఒక 10 రూపీస్ నోట్ ఉంది, 50 రూపీస్ నోట్ ఉంది, 100 రూపీస్ నోట్ ఉంది, 200 రూపీస్ నోట్ ఉంది, అలాగే 500 రూపీస్ నోట్ ఉంది, 1000 రూపీస్ నోట్ ఉంది. ఇలా డిఫరెంట్ నోట్స్ ఉన్నాయి. మనకి 2014 మనీ అంటే నోట్స్ అంటే మనీ డిమానినేషన్ అయ్యింది. అంటే నోట్లన్నీ కూడా మారేటప్పుడు కొత్తగా కొన్ని నోట్స్ అనేది వచ్చినాయి. ఆ వచ్చేటప్పుడు మనకి కొన్ని కొత్త రకాలైన నోట్స్ వచ్చినాయి. అవి బ్యాక్ సైడ్ ఏవేవి ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది అని అడుగుతున్నారు. అలాగే మంగళయాన్ దేనికి ఉంటుంది అంటే 2000 రూపీస్ నోట్, సంచి స్తూప, రెడ్ ఫోర్ట్, అలాగే స్టోన్ క్యారెట్ ఆఫ్ హంపి ఇవి ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ అయితే హంపి సింబల్ అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 2014 నుంచి అంటే నోట్స్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు డిఫరెంట్ వేస్లో. సో ఈ టాపిక్ అంతా మీరు నేర్చుకుంటే 100% మీరు ఈ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఫస్ట్ 10 రూపీస్ నోట్. 10 రూపీస్ నోట్ అయితే సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్. ఇంకొక క్వశ్చన్ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సన్ టెంపుల్ ఇండియాలో ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసరికి కోనార్క్. అండ్ నెక్స్ట్ 20 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే ఎల్లోరా కేవ్స్.
ఇది ఎక్కడున్నాయి ఎల్లోరా కేవ్స్ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ 50 రూపీస్ నోట్. 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే హంపి టెంపుల్ లేదా లేపాక్షి టెంపుల్ అనేది ఎక్కడుందంటే హంపి. ఇది ఎక్కడుందంటే కర్ణాటక. ఓకే. 100 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే రాణికా వేవ్. అలాగే 200 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే సంచి స్తూప. అలాగే 500 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే రెడ్ ఫోర్ట్. అలాగే 2000 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే మంగళ్ యాన్. ఓకే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ రివర్ ప్రైమర్లీ ఫ్లోస్ ఇన్ సౌత్ ఆఫ్రికా? యాక్చువల్గా మన భారతదేశంలోనైతే చాలా నదులు ఉన్నాయి మనకి. ఇది బే ఆఫ్ బెంగాల్ రివర్, అదే సముద్రం. అలాగే ఇటు అండమాన్, ఇటు ఇండియన్ ఓషన్. భారతదేశాన్ని ఒక ద్వీపకల్పం అని కూడా అంటారు. ఇటు సైడు అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే నదులు అన్నీ కూడా ఈ సముద్రంలో కలుస్తాయి అన్నమాట. అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అవి ఏంటి అంటే గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇంకా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని కొన్ని ఉంటాయి, అరేబియన్ సీలో కలుస్తాయి. ఇవేంటి అంటే నర్మదా, తపతి, ఈ రివర్స్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్లో కలుస్తాయి. ఇందులో మనకి ఇండియాకి, మన భారతదేశానికి సంబంధించి పెద్ద నది ఏంటి అంటే గంగా నది అని మనం చెప్తాం. దక్షిణ గంగా అని దేన్ని అంటారంటే గోదావరి అని చెప్తాం. ఇందులో మనకి ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా గురించి అడిగారు. ఇక్కడ ప్రైమర్లీ ఫ్లోస్, ఫస్ట్ ఫ్లో అయ్యే సౌత్ ఆఫ్రికాలో మెయిన్ నది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఆరెంజ్ రివర్. ఆరెంజ్ రివర్. ఇందులో రివర్ నేమ్స్ చూద్దాం. ఫస్ట్ నయాగర్ రివర్. ఈ నయాగర్ రివర్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో ఫ్లో అవుతుంది ప్రైమరీగా, ముందుగా స్టార్టింగ్ అనమాట. నెక్స్ట్ ఆరెంజ్ రివర్ అనేది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అవుతుంది. కాంగో రివర్ అనేది ఆఫ్రికా అంటే కాంగోలో స్టార్ట్ అవుతుంది. నైల్ రివర్ అనేది నార్త్ ఈస్ట్ ఆఫ్రికా ఇది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గోదావరి నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు. ఇది నాసిక్లో స్టార్ట్ అవుతుంది. గోదావరి నది నాసిక్లో స్టార్ట్ అవుతుంది. అలాగే కృష్ణా నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మహాబలిపురం, దీనిలో స్టార్ట్ అవుతుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ గంగా నది, హిమాలయస్ ఇవి ఎలాగ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం కొన్ని నేర్చుకుందాం, తర్వాత ఆ టాపిక్ వచ్చేటప్పుడు, రివర్స్ అనే టాపిక్ వచ్చేటప్పుడు మొత్తం ఓవరాల్గా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇందులో ఇన్కరెక్ట్ సెట్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములాస్ ఐయుపిఎస్సి నేమ్, కామన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో బ్యూటనాల్, అలాగే ఎథనాల్, ప్రొపనాల్, మిథనాల్. సో ఫస్ట్ ఐయుపిఎస్సి అంటే ఏంటో చూద్దాం. ఐయుపిఎస్సి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే. ఐయుపిఎస్సి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో నెక్స్ట్ కామన్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్ గ్రూప్కి ఫార్ములా ఏంటి అంటే, ఈ ఆల్కహాల్ గ్రూప్కి, మెయిన్ ఆల్కహాల్ గ్రూప్కి ఫార్ములా ఏంటి అంటే CnH2n+1OH. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకంటే ఈ N మీద టోటల్ డిపెండ్ అయి ఉంటుంది. N = 1 అయితే CH3OH, దీన్ని మెథనాల్ అంటారు. యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు, C2H3OH అని ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట ఇది. సో యాక్చువల్గా CH3OH ఇది మెథనాల్ అంటారు ఐయుపిఎస్సి నేమ్ అయితే. యాక్చువల్గా ఆల్కహాల్ గ్రూప్లో అయితే మెథైల్ ఆల్కహాల్ అంటారు. అండ్ నెక్స్ట్ N=2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే C2H5OH, ఇది ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. C2H5 అంటే ఇథనాల్. ఓకే. నెక్స్ట్ C3H7OH, ఇది ప్రొపనాల్ అంటే ప్రొపైల్ ఆల్కహాల్. నెక్స్ట్ N=4 అంటే ఏంటి, బ్యూటో అంటే బ్యూటనాల్. C4H9OH బ్యూటనాల్.
నెక్స్ట్ 5 అంటే పెంటా, 6 అంటే ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది ఈ బిట్టు. సో ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. మనకి సపోజ్ మెథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి అని అంటే CH3OH అని గుర్తు రావాలి. ఎథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి అంటే C2H5OH అని గుర్తు రావాలి. ప్రొపైల్ ఆల్కహాల్ అంటే C3H7OH. అలాగే బ్యూటో అంటే 4 అనమాట, C4H9OH. సో ఇవి క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అని కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.